లిక్కర్ కేసు క్లైమాక్స్ కు చేరింది. ఈ కేసులో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ అరెస్ట్ కి లైన్ క్లియర్ అయింది. ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ కి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఇద్దరిని విచారించిన సిట్ అధికారులు అరెస్ట్ దిశగా రంగం సిద్ధం చేసినట్లుగా సమాచారం. మరోవైపు లిక్కర్ స్కామ్ పై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స స్పందించారు. లిక్కర్ కేసు దర్యాప్తు చేస్తే తమకి అభ్యంతరం లేదు అన్నారు. కానీ వైసీపీ నేతల్ని ఈ కేసులో ఇరికించాలి అనుకోవడం మాత్రం సరికాదన్నారు బొత్స. లిక్కర్ స్కామ్ కేసులో వరుస అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సంచల శ్రీధర్ రెడ్డి, పైలా దిలీప్, బాలాజీ గోవిందప్పను అరెస్టు చేసిన సిట్ అధికారులు సీఎంఓ మాజీ అధికారులను కూడా అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతుంది. కృష్ణమోహన్, ధనుంజయ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది సుప్రీంకోర్టు. ఒకవేళ సిట్ అధికారులు అరెస్టు చేస్తే రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లొచ్చని సూచించింది. కృష్ణమోహన్, ధనుంజయ రెడ్డిని అరెస్టు చేస్తే బిగ్ బాస్ ఎవరో తెలిసిపోతుందంటున్నారు సిట్ అధికారులు. కిక్ బ్యాక్స్ ద్వారా వచ్చిన డబ్బులు ఎక్కడికి చేరాయన్నది ఆ ఇద్దరికి తెలుసంటున్నారు అధికారులు. ఇప్పటికే విజయారెడ్డి నుంచి మొదలుపెట్టి గోవిందప్ప వరకు తీసుకున్న స్టేట్మెంట్లతో రిపోర్టులు రెడీ చేశారు సిట్ అధికారులు. ఇప్పటికే లిక్కర్ కేసులో నిందితుల సంఖ్య 33కు చేరింది. సీఎంఓ మాజీ అధికారుల వాంగ్మూలం తీసుకున్నాక నిందితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ లిక్కర్ కేసులో ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి సంతకం, లేదా ధనుంజయ రెడ్డి గారి సంతకం, లేదా ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారి సంతకాలు, లేదా ఇలా చేయండి వ్యాపారం అని ఆదేశాలు ఇస్తూ ఎక్కడన్నా రాతపూర్వకమైన ఆదేశాలు ఎక్కడన్నా ఉన్నాయి. పోనీ ఏ అధికారైనా ఇలా తప్పు జరిగిందని చెప్పని ఎవడని చెప్పాడా? లిక్కర్ కేసు దర్యాప్తుపై తమకు అభ్యంతరం లేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. మేము అడుగుతుంది అండి, నీవు ఏ ఎంక్వైరీ చేసుకోండి, కానీ నిజాయితీగా నీతిగా చేయడం ఆలోచన చేయండి. నేనన్న మాట కాదు ఇది. సాక్షాత్తు సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుల వరకు చెప్తున్న మాట, న్యాయస్థానం చెప్తున్న మాటలు. ఏదో మోటివ్తోనో, ఎవరినో హింసించాలనో, ఎవరినో ఇబ్బంది పెట్టాలనో, ఎవరినో అవమానపరచాలనో కార్యక్రమాలు చేస్తే వ్యవస్థ ఒప్పుకోదు. మరోవైపు లిక్కర్ కేసులో విచారణ పారదర్శకంగానే జరుగుతుందంటున్న టీడీపీ నేతలు ముడుపులన్నీ తాడిపల్లి ప్యాలెస్కే వెళ్లాయని ఆరోపిస్తున్నారు.